హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ ఇవ్వండి. నా ఇష్టసఖి పార్ట్ 92. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ కుటుంబం కంట్రీలోనే నెంబర్ 1 జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సంపన్న కుటుంబం. వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులే కాకుండా బిజినెస్ పరంగా కూడా వాళ్ళ కంపెనీలు ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటాయి. ఇక ప్రతి సంవత్సరం బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ ఆ కుటుంబ వారసుడి చేతిలో ఉంటుంది. ఇక బిజినెస్ విషయాలు పక్కన పెడితే ఎలాంటి అరమరికలు, గొడవలకు తావు లేకుండా ఒక అందమైన, ఆదర్శమైన కుటుంబంగా చాలా మంది చెప్పుకుంటారు సొసైటీలో. అది మిటల్ పరివారం. అలాంటి కుటుంబంలో ఏం జరిగింది? ఈ ప్రశ్న లేవనెత్తింది మొన్న రాత్రి, అనగా శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో సీక్రెట్ గా జరిగింది. ఆ ఇంట్లో ఒక ఎంగేజ్మెంట్. అది ఎవరిదో కాదు, ఆ ఇంటి వారసుడు దేవాంశ్ మిత్తల్ది. మిస్టర్ దేవాంశ్ మిత్తల్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన మోడల్ కమ్ యాక్టర్ శర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ సోమేష్ శర్మ గారాలపట్టి అయిన శీలా శర్మని తమ కుటుంబ సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో వీరి వివాహం అని సోమేష్ శర్మ మీడియాకు తెలిపారు. ఇది వరకు బాగానే ఉంది. కానీ ఇంతకు ముందే వివాహితుడు అయిన మిస్టర్ మిత్తల్ మొదటి భార్య ఎక్కడ? మొదటి పెళ్లి విషయంలో కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఎందుకు? ఇప్పటి వరకు అతని భార్య ఫేస్ మీడియాకు రివీల్ చేయలేదు. అయితే ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు అప్పుడప్పుడు ఆమె ఫ్యామిలీ ఫంక్షన్స్ ఆర్ పార్టీస్ లో కనిపించేదని ఆమె పేరు ఈషాగా చెప్పుకొచ్చారు. కానీ మిట్టల్ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు ఆమె గురించి ఎలాంటి ప్రత్యేకంగా మీడియాలో ప్రస్తావన తీసుకురాలేదు. ఇదిలా ఉండగా ఇంటర్వ్యూలలో కూడా మిస్టర్ దేవాంశ్ మిట్టల్ బిజినెస్ గురించి తప్ప పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ ఇచ్చాడు అని ఆయనపై ఒక ఆరోపణ కూడా ఉంది. సో మరి ఇప్పుడు మిస్టర్ మిత్తల్ మొదటి వైఫ్ ఏమైంది? ఎందుకని రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు అనేది కొన్ని వందల డాలర్ల ప్రశ్న. మిట్టల్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకమైన కథనం కాసేపట్లో అని రిపోర్టర్ బ్రేక్ ఇచ్చింది. ఈ న్యూస్ చూస్తూ కూర్చుంది ఇషిక. ఆమెలో ఎలాంటి భావం కలగలేదు. ఫీలింగ్ లెస్ గా ఉంది. ఒక మనిషి మనసుకి దెబ్బ తగిలితే అది పైకి కనిపించదు. కానీ లోపల మాత్రం ప్రతి క్షణం నరక వేదన చూపిస్తుంది. అనుభవించే మనిషికే ఆ మనసుకి మాత్రమే తెలుసు. ఆ బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం ఈషిక కూడా ఆ పొజిషన్లో ఉంది. తన జీవితంలో జరిగిన ఏ ఇన్సిడెంట్ కూడా తన చేతిలో ఉన్నది కాదు, తన చేతులతో చేసుకున్నది కాదు. ప్రతిదానికి ఎవరో ఒకరు కారణం. కానీ ఇవాళ ఈ బాధకు మాత్రం తను ఒక్కతే అనుభవిస్తుంది. ఇప్పటి వరకు తన లైఫ్ లో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదురయ్యాయి. అన్నిటికీ తట్టుకొని నిలబడిన ఈషిక ఈసారి మాత్రం తన వల్ల కావడం లేదు. దానికి కారణం ఆమె ప్రేమ అని మొదటిసారి తెలిసొచ్చింది. ఆమె జీవితంలో ఓడిపోయాను అనుకున్న క్షణం కూడా ఇదేనేమో. అందుకే ఇప్పటి వరకు అన్నిటికీ తట్టుకున్న ఈషిక ఇప్పుడు మాత్రం తట్టుకోలేకపోతుంది. ఈ బాధను మనసులో దాచుకోలేక, బయటికి చూపించలేక తనలో తానే కుమిలి కుమిలి రాయిలాగా మారిపోయింది ఈషిక. అప్పుడే వెనక నుంచి రాజు వచ్చి ఈషిక పక్కన కూర్చున్నాడు. అక్క, నువ్వింకా తినలేదంట, ఉమా ఆంటీ చెప్పింది. పద అక్క, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు నువ్వు అన్నాడు. ఆ న్యూస్ చూస్తూనే రాకీ వైపు తిరిగి చిన్నగా జీవం లేని ఒక నవ్వు నవ్వి రాకీ భుజంపై తలవాల్చింది ఈషిక. గత నెల రోజులుగా తన జీవితంలో జరిగిన మార్పులను తట్టుకునే శక్తి లేక. మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా నానమ్మ అని అడిగాడు. ఆమెను రూమ్ లోకి తీసుకొచ్చి వీల్ చైర్ లో ఉన్న ఆమెని బెడ్ పైన జాగ్రత్తగా కూర్చోబెడుతూ దేవాంశ్, దానికి వసుంధరాదేవి, చాలా సంతోషంగా ఉన్నాను. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నాను. కానీ ఒక్క రిక్వెస్ట్ నాన్న, నేను ఎన్నో రోజులు బ్రతకను. కాబట్టి ఈ అబద్ధపు సంతోషం నాకు ఇవ్వకు. నాకు కావాల్సింది నీ నిజమైన సంతోషం. అన్నిటికీ తట్టుకున్నాను. వాస్తవాలకు తట్టుకొని నిలబడడం నాకు అలవాటే.
మీ అమ్మ నాన్న చనిపోయినప్పుడే చాలా పెద్ద దెబ్బ తగిలింది నా మనసుకి. ఇవన్నీ చాలా చిన్న చిన్నది. అయినా కూడా ఒక్కోసారి నా గుండె కంట్రోల్ తప్పుతుంది. తప్ప తట్టుకునే శక్తి నాకు లేదు అనుకోకు. దయచేసి నువ్వు సంతోషంగా ఉంటే అది నీ నిజమైన సంతోషమే అయితే నేను కూడా సంతోషిస్తాను. లేదు నువ్వు సంతోషంగా లేవు అని నీకు ఏ క్షణం అనిపించినా వెంటనే నాకు చెప్పు. ఎంగేజ్మెంట్ కూడా నేను బ్రేక్ చేయిస్తాను. అంతే తప్ప నువ్వు మనసు చంపుకొని ఒక రిలేషన్ ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు దేవా. అది కూడా నా కోసం అని వసుంధరాదేవి అనగానే ఆమె మాటకు చిన్నగా నవ్వి, అదేం లేదు నానమ్మ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. జరిగిన దాన్ని మార్చలేకపోవచ్చు, కానీ జరిగేదాన్ని మన చేతులతోనే మార్చవచ్చు అని మీరు చాలాసార్లు అన్నారు. ప్రస్తుతం అదే జరుగుతుంది. కాబట్టి అన్ని టెన్షన్స్ వదిలేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అంటూ ఆమెను పడుకోబెట్టి, మరి నేను వెళ్ళనా అని సున్నితంగా పర్మిషన్ అడిగాడు. వెళ్ళు నాన్న, మార్నింగ్ నుంచి నీకు రెస్టే లేదు. వెళ్ళి నువ్వు కూడా రెస్ట్ తీసుకో, ప్రేమగా తల నిమురుతూ అంది వసుంధరాదేవి. అలాగే నానమ్మ, గుడ్ నైట్ అంటూ బయటికి వచ్చేశాడు దేవాంశ్. మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. అసలు ఊహించలేదు డాడ్. నేను చాలా చాలా షాక్ లో ఉన్నాను అంటుంది. దేవాంశ్ తన ఫింగర్ కి తొడిగిన రింగును చూసుకుంటూ చాలా సంతోషంతో షీల, మరి నా కూతురి కోసం నేను ఏదైనా చేస్తాను. మీకు తెలుసా, నీ పెళ్లి ఇటలీలో చేయాలి అనుకుంటున్నాను. కానీ వాళ్ళు మాత్రం సింపుల్ గా అంటున్నారు. అయినా 2 months టైం ఉంది కదా, అప్పటి వరకు వాళ్ళ ప్లాన్ మనం మారుద్దాం అన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా సోమేష్. ఎస్ డాడ్, బట్ ఒకటి నచ్చలేదు నాకు. ఈ 2 months ఎందుకు గ్యాప్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. మీరు ఏదైనా చేసి వెంటనే ముహూర్తం పెట్టించాల్సింది డాడ్. మళ్ళీ దేవాంశ్ తన మనసు మార్చుకుంటే అంటుంది గారాలు పోతూ షీల. పిచ్చి పిల్ల, మనుషుల్ని తిమ్మిని బమ్మి చేసినంత ఈజీ కాదు ముహూర్తాలని మార్చడం. బలమైన ముహూర్తం ఉంటేనే మీ బంధం కూడా నిలబడుతుంది అని ఆయన అనగానే, మై గాడ్ డాడ్, మీరు ఇవన్నీ నమ్ముతారా అని అడిగింది షీల. అఫ్ కోర్స్ బేబీ, నేను నమ్ముతాను. ఏ నువ్వు నమ్మవా అని అడిగాడు సోమేష్. నమ్మేదాన్నేమో, కానీ ఫస్ట్ టైం దేవాంశ్ పెళ్లి చేసుకున్నప్పుడు శివపార్వతుల లగ్నపు అంశ ఉన్న గడియలు అని పెద్ద గారు చెప్పినట్లు గుర్తు. మరి ఆ గడియలల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోలేదా? ఇవన్నీ ట్రాష్ డాడ్, కాబట్టి నేను నమ్మను. నువ్వే ఏ పూజారినో పట్టుకొని కొన్ని డబ్బులు ఇచ్చి కాశీ నుంచి తీసుకొచ్చాను అని దేవాంశ్ వాళ్ళ నానమ్మకి కలరేసి ఉంటే సెంటిమెంట్ తో కొట్టుకుపోయి ఓకే అనేది మా పెళ్లికి. దాంతో ఈ వీక్ లో మా పెళ్లి కూడా జరిగిపోయేది అని నా ఫీలింగ్ అంటుంది షీల. నో బేబీ, ముహూర్తాలు మనుషులు పెట్టేవే అయినా అవి సహజంగా ప్రకృతితో ముడిపడి ఉండేవి. రోజులు గడుస్తూ తిథులు, శుక్లాలు, మాసాలు, మండలాలు మారుతూ ఉంటే దాన్ని ఒక సూచిక ప్రకారం రోజులు, గంటలు, నిమిషాలు, క్షణాలు కూడా లెక్క వేసి చెప్పేది అని సోమేష్ అన్నాడు. ఓకే డాడ్, కానీ ఆ దరిద్రం ఇంత త్వరగా అలా ఎలా వెళ్ళిపోయింది? అన్నిటికీ తల ఊపి చాలా డబ్బులు ఇచ్చి ఉంటారు దానికి మీరు అంటుంది షీల. అలాంటిదేమీ జరగలేదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీ ముందు నీ భవిష్యత్తు, నీ సంతోషము, నీ దేవాంశున్నాడు. కేవలం వాటి గురించి ఆలోచించు. మిగతాయన్నీ నెక్స్ట్. ఎలాగో 2 months లో మీ పెళ్లి జరగబోతుంది. అప్పటి వరకు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటావో, పెళ్లి జరిగాక హనీమూన్ అంటావో ఏదైనా ప్లాన్ చేసుకో. ఈ టైంని వేస్ట్ చెయ్యకు, ఓకేనా అన్నాడు సోమేష్. అఫ్ కోర్స్ డాడ్, నేను అదే ఆలోచనలో ఉన్నాను. ఇక నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. టుడే ఫుల్ గా టైర్డ్ అయిపోయాను అంటూ తన రూమ్ లోకి వెళ్ళింది షీల, తన బరువైన ఫ్రాక్ ని 2 చేతుల్లో పట్టుకొని. మొత్తానికి మిథల్ ఫ్యామిలీని బురిడి కొట్టించి మరి నా కూతురి బంగారు భవిష్యత్తుకి బాట వేస్తున్నాను. ఇక ఎప్పటికీ తను సంతోషంగా ఉంటే అదే చాలు అని హ్యాపీ అయిపోయాడు సోమేష్. వదిన, ఈ జరిగిందంతా నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను నేను అని షర్మిల అనగానే, నువ్వు చెప్పనవసరం లేదు షమ్మి, నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. దేవాంశ్ ఎంగేజ్మెంట్ కరిష్మాతో కాకుండా షీలాతో జరిగినా కూడా నువ్వు సంతోషంగా ఉన్నావంటే నాకు అర్థమైందిలే
ఇంతకీ షీలా కూడా ఈ ఇంటి కోడలిగా ఉండనిస్తావా, లేకపోతే ఫ్యూచర్ లో ఏదైనా స్కెచ్ వేయాల్సిందేనా అని నవ్వుతూ అడిగింది పద్మజ. ఆ మాటకి షర్మిల, అయ్యో దినా, అలాంటిదేమీ లేదు. ఆ ఈషిక వెళ్ళిపోయింది, అదే 10,000. మన స్టేటస్ కి తగ్గట్టుగా ఆ షీలాని ఈ ఇంటి కోడలుగానే వస్తుంది. ఇంకేం కావాలి? అయినా అంజలి విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయిపోయినట్లు కరిష్మా విషయంలో కూడా నేను కాంప్రమైజ్ అయిపోయాను. ఏదైనా బయట సంబంధమే చూస్తాను అంటుంది షర్మిల. పిచ్చి షమ్మి, నేను కాంప్రమైజ్ అయిపోయాను అని నీకెవరు చెప్పారు అని పద్మజ అడగగానే, అదేంటి వదినా, తను మనకు ఇషికను వెళ్ళగొట్టడంలో సహాయం చేసింది కదా అంటుంది షర్మిల. హా, చేసింది. ఎవరి కోసం చేసింది? మన కోసం చేసిందా? కాదు కదా. తనకు ఇషిక అంటే మొదటి నుంచి పగే. అందుకే మన కాళ్ళకి అడుగులకు మడుగులు వత్తింది. అంతే తప్ప నేనంటే భయం భక్తి ఉండి కాదు. అర్థమైందా? అయినా షమ్మి, తను సహాయం చేయకపోతే మనం దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టే వాళ్ళం కాదా ఏంటి? కాకపోతే మనం చెప్పిన అబద్ధాలకు ఇంకాస్త బలం చేకూరింది అంజలి చెప్పిన అబద్ధాలతో. మనం పరాయి వాళ్ళం, కానీ అంజలి తన సొంత మనిషే కదా. ఆ రకంగా మనకు బాగా వర్కౌట్ అయ్యింది. అంతే అంటుంది పద్మజ. అంతే అంటావా? అది నిజమేలే అంటుంది షర్మిల. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న దీవాంశ్ తన గదిలోకి రాగానే ఒక్కసారిగా గంభీరంగా మారిపోయాడు. ముందుగా తన డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత అతని టేబుల్ పై ఉన్న పేపర్స్ ని చేతిలోకి తీసుకున్నాడు. వాటిపైన ఒక అందమైన సిగ్నేచర్ చాలాసేపు చూశాడు. ఇప్పుడు అతని ఫేస్ కోపంతో కూడా కలగలిసిపోయింది. వెంటనే పైకి లేచి ఆ పేపర్లని నేలకేసి కొట్టాడు. నీకెంత ధైర్యం ఉంటే నాకే డివోర్స్ పేపర్లు పంపిస్తావు? చాలా తప్పు చేశావు ఇషిక. ఒక్క తప్పు కాదు, చాలా చాలా తప్పులు చేశావు. ఏ దానికైనా క్షమించేవాణ్ణి. కానీ నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయావు చూడు, దానికి అక్కడ నేను బాగా హర్ట్ అయ్యాను. నీకు చాలా గట్టి పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు నా మంచితనాన్ని మాత్రమే చూశావు. ఇకపైన నేనేంటో నీకు పూర్తిగా చూపిస్తాను అని గట్టిగా అనుకున్నాడు దేవాంశ్ మనసులో. వైజాగ్ లో కొత్త ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయింది ఇషిక. నెక్స్ట్ జాబ్ వేటలో భాగంగా తన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ రికమెండేషన్ తో ఒక జాబ్ కూడా సంపాదించింది. ఆ రోజు ఫస్ట్ డే తనకి. 2 డేస్ గా ఆ ఫ్లాట్ లో అన్ని సర్దుకోవడంతో బాగా టైర్డ్ గా కూడా అయ్యింది. అయినా ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ కి రెడీ అయ్యింది ఇషిక. అప్పుడే తనకి ఫ్రెండ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఈ బాస్ కి కాస్త అమ్మాయిల పిచ్చంట, కొంచెం జాగ్రత్తగా ఉండు అని సారాంశం. ఆ మెసేజ్ చూసి ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్ అని రిప్లై ఇచ్చింది ఇషిక. ఫస్ట్ డే ఆఫీస్ అయ్యాక ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని వెజ్జీస్, ఫ్రూట్స్ తీసుకొని తన ఫ్లాట్ కి చేరుకుంది. వచ్చావా ఇషిక? ఆఫీస్ ఎలా ఉంది అని అడిగింది ఉమా. ఓకే ఆంటీ, అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది అనగానే, సరే నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నీకు కాఫీ తెస్తాను అంది ఉమా. నో ఆంటీ, మీరు మీ వర్క్ చూసుకోండి, నేను కాఫీ కలుపుకుంటాను అని తన రూమ్ లోకి వెళ్ళిన ఈషిక అలాగే బెడ్ పైన పడుకుంది, ఫ్రెష్ అప్ అవ్వకుండా. 5 నిమిషాల తర్వాత, ఈషిక అలాగే పడుకున్నావేంటి అని ఉమా వచ్చి తట్టి లేపేసరికి ఆమె కంట్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. వెంటనే తుడుచుకుంది ఈషిక. ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ పాత విషయాలే గుర్తుకొచ్చాయా అడిగింది బాధగా ఆమె. మర్చిపోతే కదా ఆంటీ గుర్తుకు రావడానికి. ఒక్క రోజులో నా బ్రతుకు పాతాళంలోకి పడినట్లు అయ్యింది. అలా అని నేనేమి అక్కడి సౌకర్యాలకు అలవాటు పడిపోయి అంటున్నాను అనుకోకండి. కాకపోతే ఒకటే బాధ, మనసుకు చాలా కష్టంగా ఉంది. చేయని తప్పు ఒప్పుకొని దొంగలా పారిపోయి వచ్చానేమో అనిపిస్తుంది అని ఏడుస్తుంది ఈషిక. ఈషిక, నువ్వు మాట్లాడాల్సిన మాటలు కావు. నువ్వు చాలా ధైర్యగల ఆడపిల్లవి. కానీ నీలో ఉన్న మంచితనం ప్రతి చోట ఉంటుందా అమ్మా? వాళ్ళు పలుకుబడి, మంది మార్బల్యం, డబ్బు ఉన్నవాళ్ళు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసి మరి నిన్ను ఆ ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అందుకే నువ్వు వాళ్ళతో గెలవలేక వచ్చేసావు. అంతే తప్ప నువ్వు పారిపోయి ఓటమిని ఒప్పుకోవడం ఇలాంటివి నీకు వర్తించవు ఈషిక. నువ్వు చాలా తెలివైన దానివి. కాబట్టి రాకీ ఉన్నాడని కూడా వాడి మంచి కోసమే నువ్వు వాళ్ళకు తల వంచక తప్పలేదు.
అంతేకాని నువ్వు తప్పు చేశావని కాదు. వాళ్ళతో పెట్టుకుంటే నిన్ను ఏదైనా చెయ్యొచ్చు. మరి నీకు ఏదైనా అయితే నీ తమ్ముడు ఎలా అని ఆలోచించే కదా ఎవరికి ఏ నష్టం జరగకుండా ఒక నిర్ణయం తీసుకొని వచ్చేశావు. మళ్ళీ నువ్వు దానికి ఏవో పేర్లు పెట్టుకొని బాధపడితే ఎలా? నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఇషిక. నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. నా మాట నమ్ము. నీకు నష్టం చేసిన వాళ్ళు తప్పకుండా శిక్షను అనుభవిస్తారు. ఇవాళ కాకపోతే రేపు. పైన భగవంతుడు ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. మంచి వాళ్ళకి మంచి అవుతుంది. అయినా నీకు నీ తమ్ముడే ప్రాణం కదా. వాడితో నీ జీవితం అని అన్నావు కదా. ఇప్పుడు వాడి కోసమే నువ్వు ధైర్యం చేసుకోవాలి. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే పని అవ్వదు. లేచి ఫ్రెష్ అప్ అవ్వు. నేను కాఫీ తీసుకొస్తాను అంటుంది ఉమా. ఆమె మాటలకి కాస్త ఊరటగా అనిపించింది ఇషికాకి. కానీ అంతలోనే దేవాంశ్ గుర్తొచ్చాడు. ఇంకా మనసు భారమయ్యింది. కానీ తమ్ముడి కోసం తను కొత్త జీవితం స్టార్ట్ చేయక తప్పదు అని మనసులో గట్టిగా అనుకుంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది ఇషిక. ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్ చేస్తున్నాడు దేవాంశ్. అప్పుడే డోర్ దగ్గర సౌండ్ వచ్చి అటువైపు చూస్తే బుజ్జి డల్గా నిలబడ్డాడు. ఏరా ఏమైపోయావు? ఎన్ని రోజులు అవుతుంది కనిపించక? నేను రిటర్న్ అయ్యాక ఇవాళ వచ్చావు, అది కూడా పిలిస్తే. అంత బిజీగా ఉన్నావా లేక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావా అని సీరియస్ గా అడిగాడు దేవాంశ్. అదేం లేదన్నయ్య, కొంచెం మూడ్ బాలేక ఊరి వరకు వెళ్ళి వచ్చాను కొద్ది రోజులు అన్నాడు బుజ్జి. ఏంటి సడన్ గా ఊరంటున్నావు? ఏం జరిగింది? ఇక్కడ నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని మళ్ళీ అడిగాడు దేవాంశ్. నన్నెవరేమంటారన్నయ్య అన్నాడు బుజ్జి. మరి ఎందుకు వెళ్ళావురా ఊరికి? అసలు ఊరికి వెళ్ళాలని ఎలా అనిపించింది నీకు అంటూ వర్కౌట్లు ఫినిష్ చేసి టవల్తో తుడుచుకుంటూ బుజ్జి ముందుకు వచ్చి నిలబడ్డాడు దేవాంశ్ అతని కళ్ళల్లోకి చూస్తూ. అంటే నాకు ఇక్కడ కొద్ది రోజులు మంచిగా అనిపించలేదు. కొంచెం చేంజ్ కోసం వెళ్ళాను అన్నాడు బుజ్జి. ఏం మంచిగా అనిపించలేదు అని అలాగే అడిగాడు దేవాంశ్. ఆ విషయం చెప్తే మీకు కోపం వస్తుందేమో అన్నాడు బుజ్జి. నాకు కోపం తెప్పించే విషయం ఉంది అంటే నువ్వు చాలా ఆలోచిస్తున్నావని అర్థమవుతుంది. దేని గురించో సూటిగా చెప్పు. అబద్ధాలు కాదు, నాకు నిజాలు కావాలి అని దేవాంశ్ అనగానే బాబీ విషయం అని ఒక క్షణం అలాగే ఉండిపోయాడు బుజ్జి. ఏమీ మాట్లాడకుండా సీరియస్ గా బుజ్జిని చూస్తున్నాడు దేవాంశ్. కొద్దిసేపు తర్వాత తలెత్తి దేవాంశ్ వైపు చూసి, నాకు చాలా బాధగా ఉంది. ఆమెను ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకువచ్చింది నేనే. మళ్ళీ మొన్న మన కస్టడీ నుంచి తనని రోడ్డు పైన వదిలేసింది నేనే. అందుకే నాకు చాలా బాధగా ఉంది. ఆ రోజు రైల్వే స్టేషన్ నుంచి నేను తీసుకొస్తుంటే చాలా ఏడ్చింది. తన తమ్ముడి గురించి చెప్పింది. రకరకాలుగా బతిమాలింది. ఆమెను నన్ను ఒక అక్కలా అనుకోమంది. బట్ నేను అవన్నీ వినిపించుకోలేదు. బలవంతంగా హోటల్కి తీసుకువైతే వచ్చాను. ఆ తర్వాత మన ఇంట్లో అడుగుపెట్టింది మీ భార్యలాగా. ఆ రోజు తర్వాత ఆమె ఏంటనేది మీకు అర్థమైంది. కానీ మొన్న కంపెనీ సీక్రెట్ స్కామ్ లో ఆమె గురించి కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. అందరూ ఆమెను అపరాధిగా చూస్తుంటే సైలెంట్ గా ఉండిపోయింది. అలాగే లాస్ట్ టైం ఆమెని రోడ్డు మీద వదిలేస్తే అప్పుడు కూడా ఆమె కన్నీళ్లలో నాకు నిజాయితీనే కనిపించింది అన్నయ్య. అందుకే చాలా బాధగా ఉంది. ఒక రకంగా ఆమె కష్టానికి కారణం నేనేమో అనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడల్లా నాకు చాలా గిల్టీగా ఉంది అన్నయ్య అన్నాడు బుజ్జి. అలా అనగానే అందుకేనా ఆమెని వైజాగ్ షిఫ్ట్ చేసి జాబ్ వచ్చేలా చేశావు అని దేవాంశ్ అనగానే అదిరిపడ్డాడు బుజ్జి. మై గాడ్, అన్నయ్యకి ఈ విషయం కూడా తెలిసిందా అని వెంటనే దేవాంశ్ కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ అన్నయ్య, ఆమెని వదిలేయండి. ఎందుకో ఆమె బాధలో నిజాయితీ ఉన్నట్లు ఈ జరిగిన స్కామ్ వెనకాల ఇంకేదో కారణం ఉంది అనిపిస్తుంది. ఒకవేళ అది నిజం కాకపోయినా పర్వాలేదు, కానీ ఆమెను ఏమి చేయకండి, బతకనివ్వండి. ఆమె తన తమ్ముడి కోసం బ్రతుకుతుంది. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, ఆమెని వాళ్ళ తమ్ముడిని వదిలేయండి అన్నాడు బుజ్జి. ముందు పైకిలే అంటూ బుజ్జిని పైకి లేపి, ఏరా నేను నీకు క్రిమినల్ లాగా కనిపిస్తున్నానా? అంత మోసం చేసిన అంజలిని ఏమి చేయలేను అనగానే, లేదన్నయ్య, మీరు అంజలిని ఏదైనా చేసేవారే, కానీ అప్పటికే వైభవ్కి
ఆమెకి పెళ్లి అయిందని మీరు వెనక్కి తగ్గారు. ఒకవేళ తనకి పనిష్మెంట్ గట్టిగా ఇచ్చినా తర్వాత బాధపడేది మీ తమ్ముడే అని మీకు తెలుసు. అందుకే ఆమె విషయంలో మీరు సైలెంట్ గా ఉన్నారు అని బుజ్జి అనగానే, అంటే నేను స్వార్థపరుణ్ణి అని నువ్వు నాకు సర్టిఫికెట్ ఇస్తున్నావా అని దేవాంశ్ అనగానే, నో అన్నయ్య, మీరు అలాంటి వారు కారు. కాకపోతే ప్రతిసారి కళ్ళతోనే కాదు, ఒకసారి మనసుతో చూడమంటున్నాను. అయినా మన పిచ్చి కానీ అన్నయ్య, తన బర్త్డే రోజు మీరు తనకు 30 కోట్ల హారాన్ని గిఫ్ట్గా ఇస్తే పార్టీ అయ్యాక తీసి మళ్ళీ ముట్టుకోలేదామె. అలాంటిది 13 కోట్ల కోసం ఇలాంటి పని చేస్తుందా? ఆ రోజు అంజలి తప్పు చేసిందని బాబీ కూడా తప్పు ఉందేమో అని తీసుకొచ్చాను. తర్వాత ఆమె తప్పు లేదని తెలిసింది. కొంచెంలో కొంచెం ఆమె నా వల్ల బాధపడింది కదా. ఆ రోజు నేను ఆమెను వదిలేసి ఉంటే మొత్తం కథ ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా అని నా ఫీలింగ్ అన్నాడు బుజ్జి. ఓకే ఫైన్, ఇప్పుడు ఈ టాపిక్ వదిలేసి నా కారు సంగతి చూడు. ఇవాళ నుంచి డ్రైవర్ వద్దు, నువ్వే డ్రైవ్ చేయాలి అని సీరియస్ గా చెప్పి బయటికి నడిచాడు దేవాంశ్. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ గారు, ఎలా ఉన్నారు అంటూ అరుస్తూ లోపలికి వచ్చింది షీలా. చిన్న మినీ ఫ్రాక్ వేసుకొని ముఖానికి ఫుల్ గా మేకప్ తో ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చిందేంటి ఈ అమ్మాయి అనుకుంది సుజిత. పక్కనే ఉన్న వసుంధరాదేవి కూడా గుడ్ మార్నింగ్ బేటా, ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ అని అడిగింది. మిమ్మల్ని చూడాలనిపించింది అమ్మమ్మ గారు, నైట్ మిమ్మల్ని మళ్ళీ నేను వచ్చి కలవలేదు కదా అని స్టైల్ గా వంగి ఆమె పాదాలకు తన చేతిని తాకించింది. వెంటనే తలపై చెయ్యి వేసింది వసుంధరాదేవి. ఇక పైకి నవ్వుతూ లేచి తన దగ్గరికి వచ్చి హక్ చేసుకొని బుగ్గ పైన ముద్దు పెట్టుకుంది. నైట్ జరిగిన ఎంగేజ్మెంట్ ఇంకా నమ్మలేకపోతుంది షీల. ఆ సంతోషాన్ని అసలు తట్టుకోలేక రాత్రి నిద్ర కూడా పట్టలేదు తనకి. అందుకే ఎర్లీ మార్నింగ్ దేవాంశిని చూడాలనిపించి వచ్చింది. ఇక లేని అబద్ధాలు చెప్తూ ఉంది. దానికి వసుంధరాదేవి నవ్వుతూ అవునా అంటుంది. అవును అమ్మమ్మ గారు, మీరు టిఫిన్ చేశారా, నేను తీసుకురానా అంటుంది బ్యాగ్ పక్కన పెట్టి స్టైల్ గా నిలబడుతూ. అయ్యో అదేమీ లేదు, అయినా సుజిత ఉంది కదా అంటుంది వసుంధరాదేవి. అప్పుడే దేవాంశ్ జిమ్ వర్కౌట్ లో ముగించుకొని మెయిన్ డోర్ ఎంట్రన్స్ లో కనిపించాడు. బ్లాక్ కలర్ డ్రై ఫిట్ టీషర్ట్ అతని దృఢమైన శరీర ఆకృతిని మరింత హైలైట్ చేస్తూ ఉండగా, గ్రే కలర్ జాగర్స్, వైట్ ట్రైనింగ్ షూస్ తో అతను ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడు. కానీ వెంటనే అతనికి ఆమెకి నైట్ ఎంగేజ్మెంట్ జరిగింది అనే విషయం గుర్తుకొచ్చింది. ఇంత పర్ఫెక్ట్ గా ఉండే వ్యక్తి నా సొంతం కాబోతున్నాడా అని నమ్మలేకపోతున్నాను అనుకుంటూ మనసులో చిరునవ్వు నవ్వుకుంది. ఆ క్షణంలోనే అతన్ని ఎలాగైనా తన వాడిని చేసుకోవాలన్న ఆలోచన ఆమె మనసులో మొదటి విత్తనంలా పడింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.